దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి చెబుతున్నారు దైవప్రవక్త వారికి, దైవదూత మీకాయిల్ని ఒకసారి నరకాన్ని చూపించడం జరిగింది. అది చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖంలో నవ్వు అనేది లేనేలేదు. అల్లాహ్, మన జీవితంలో ఎప్పుడైనా నరకాన్ని తలుచుకొని మన కంటిలో నుంచి ఒక్క నీటి చుక్కైనా వచ్చిందా? అసలు మనం ఎలా ఉన్నామంటే పరధ్యానంలో పడిపోయి ఉన్నాము. మనం ఇక్కడే శాశ్వతంగా ఉంటాము. మన ఆలోచన ఎంతసేపు సొంతిల్లు ఎలా కట్టాలి, మన ఇన్కమ్ ని ఎలా పెంచుకుంటూ ఉండాలి, ప్రతిదీ కూడా ఇదే ఇహలోకంగానే ఆలోచిస్తున్నాము, సుఖాలు అనుభవించడానికి. అల్లాహ్ అక్బర్. నరకం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? నరకానికి 7 ద్వారాలు ఉంటాయి. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. 15వ అధ్యాయం సూరా హిజ్ర్ 44వ వాక్యంలో, ప్రతి ద్వారం గుండా ఒక్కొక్క వర్గం వెళుతూ ఉంటుంది ఆ నరకం లోపలికి. మొట్టమొదటి స్థాయి ఏమిటో తెలుసా? నరకంలో జహన్నం. 2వ స్థాయి లజా, 3వ స్థాయి హుతమ, 4వ స్థాయి సయీర్, 5వ స్థాయి సకర్, 6వ స్థాయి జహీం, 7వ స్థాయి హావియా. ఇలా 7 స్థాయిలు ఉంటాయి నరకంలో. ఈ నరకంలో ఈ 7 స్థాయిలో ఎవరెవరు ఉంటారు? మొట్టమొదటిది జహన్నం ఏదైతే ఉంటుందో అందులో ఎవరైతే తౌహీద్ మీద నిలకడగా ఉండి అల్లాహ్ యొక్క ఆజ్ఞను తిరస్కరించి షిర్క్ చేయకుండా చిన్న చిన్న పాపాలు ఎవరైతే చేశారో వారిని సృష్టికర్త అయిన అల్లాహ్ జహన్నంలో వేసి వారి శిక్ష అయిపోయిన తర్వాత తీసి స్వర్గంలోకి ప్రవేశింపజేస్తారు. మొట్టమొదటిది జహన్నం. 2వది లజా. యహూదీ యూదులు ఉంటారు. వారు దైవ ప్రవక్తల్ని చంపేశారు మరియు దైవ గ్రంథాలని కలగాపులకం చేసేశారు, దైవ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. అలాంటి యూదులు లజాలో ఉంటారు. ఆ తర్వాత 3వది హుతమ. ఇందులో ఎవరుంటారు? క్రైస్తవులు ఉంటారు. వారు దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంని దేవునిగా, దేవుని కుమారునిగా, మన పాపాల కోసం చనిపోయిన వానిగా నమ్మారు. పూర్తిగా మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. వారు కూడా షిర్క్కి పాల్పడ్డారు, కుఫ్రికి పాల్పడ్డారు. కాబట్టి వారు హుతమాలో ఉంటారు. మరి 4వది సయీర్. ఎవరైతే సూర్య చంద్రుల్ని ఆరాధించేవారు ఉన్నారో అల్లాహ్ను కాకుండా వారు సయీర్ అనే నరకంలో ఉంటారు. అల్లాహ్. ఆ తరువాత సకర్. ఎవరైతే అగ్ని పూజారులు ఉంటారో, అగ్నిని ఆరాధించేవారు ఉంటారో వారు సకర్లో ఉంటారు. ఆ తర్వాత 6వది జహీం. ఎవరైతే కుఫార్ అంటే సత్య తిరస్కారులు మరియు ముష్రిక్ బహుదైవారాధకులు వీరు ఎవరైతే ఉన్నారో వీరు జహీంలో ఉంటారు. ఆ తర్వాత అన్నిటికంటే అట్టడుగు స్థానం అదేమిటి? హావియా. ఈ హావియాలో ఎవరుంటారో తెలుసా? కపట విశ్వాసులు, మునాఫిక్లు ఉంటారు. పైకి మాత్రము మేము ఇస్లాం స్వీకరించాము అని చెబుతుంటారు, లోపల వారు తిరస్కారాన్ని కలిగి ఉంటారు, నటిస్తూ ఉంటారు. ముస్లింలతో ఉన్నప్పుడు ఒకలాగా, వారితో లేనప్పుడు మరొకలాగా. అల్లాహు